హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వ్లాగ్ అయితే చాలా ఇంపార్టెంట్. అందరికీ కూడా ఆడవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఎలా క్లీన్ చేసుకున్నాను హౌస్ అని చెప్పి ఇవాళ వ్లాగు మీకు ఆల్రెడీ టైటిల్ చూసుంటే అర్థమైంటుంది. ఇదేంటంటే మేము బెంగళూరుకి కొత్తగా వచ్చినప్పుడు హౌస్ షిఫ్ట్ అయినప్పుడు అసలు బయటకు చూడడానికి చాలా బాగునింది, కానీ లోపలంతా అసలు మొత్తము తుప్పు పట్టిపోయి అలా అయితే ఉన్నింది. సో నేను ఎలా క్లీన్ చేసుకున్నాను, నాకు ఎలా హెల్ప్ అయింది, సో ఆ పౌడర్ నేను మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఎవరైనా నెక్స్ట్ టైం అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో నేను రికార్డ్ చేసి అయితే షేర్ చేస్తున్నాను. ఈ పౌడర్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. సో మనకు వాళ్ళు దీనికి ఒక బాటిల్ కూడా ఇస్తారు. దానికి మనం వాటర్ ఫిల్ చేసేసి ఈ పౌడర్ వేసేసి బాగా షేక్ చేసేయాలి. ఇది మనకు ఏంటంటే జస్ట్ స్ప్రే చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసామనుకోండి, జస్ట్ అలా క్లాత్ తీసుకొని తుడిచేసామంటే చాలు, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఫుల్ రస్ట్ అలా పట్టిపోయి ఉంటాయి కదా, అలాంటి వాటికైతే ఇది చాలా బాగా వర్క్ అయింది. నాకైతే ఇది చాలా బాగా యూస్ఫుల్ అనిపించింది. ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చి క్లీవో కిచెన్ క్లెన్జర్ లాగా అయితే మనకి ఇదైతే వర్క్ అవుతుంది. నాకు చాలా బాగా అయితే వర్క్ అయింది. ఇలా మనం వాటర్లో అయితే ఆ పౌడర్ వేసుకొని బాగా షేక్ చేసేసుకున్నామంటే చాలు, జస్ట్ మనకి ఎక్కడైతే బాగా రస్ట్ అలా పట్టిపోయి ఉంటాయి కదా, అలాంటి వాటికి మనం జస్ట్ స్ప్రే చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి అలా తుడిచేసామంటే చాలు, చాలా బాగా అయితే వర్క్ అయింది. ఇక్కడ మీరైతే వీడియోలో కూడా చూడొచ్చు ఎలా క్లీన్ చేసుకున్నాను, అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ అయితే మీకైతే తెలుస్తుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి. నేనైతే ఇక్కడ రివ్యూ కూడా షేర్ చేస్తున్నాను. ఇలాంటి ప్లేసుల్లో అయితే మనకు బాగా అయితే ఆ క్లెన్జర్ అనేది వర్క్ అయింది, ఇలా రస్ట్ పట్టిపోయిన వాటికంతా. కాకపోతే నాకు కిచెన్ ఎగ్జాస్టెడ్ ఫ్యాన్కి ఏమైందంటే ఫుల్గా అసలు అది చూడ్డానికే నాకైతే భయంగా ఉంది క్లీన్ చేయడానికి. అంత ఇదిగా అయితే ఫుల్ గ్రీజ్ లాగా అయిపోయింది. నేను ఈ స్ప్రే చేసి లైట్గా అలా తుడిచాను, బట్ అయినా కూడా నాకైతే నచ్చలేదు, అంత క్లీన్గా అయితే పోలేదు. అందుకని చెప్పి నేను అర్బన్ వాళ్ళది ఉంటుంది కదా, ఆ కంపెనీలో యాప్లో అయితే ఓన్లీ ఎగ్జాస్టెడ్ ఫ్యాన్కి మాత్రం వాళ్ళదైతే బుక్ చేశాను. వాళ్ళైతే దాన్ని రిమూవ్ చేసి నీట్గా క్లీన్ చేస్తారని అయితే నేను విన్నాను. అందుకని చెప్పి ఆ ఫ్యాన్కి మాత్రం నేను జస్ట్ అర్బన్ దాంట్లో అయితే బుక్ చేసుకొని ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాను. బట్ ఈ క్లెన్జర్ వర్క్ అవుతుంది, బట్ కాకపోతే మనం దాన్ని రిమూవ్ చేయలేం కదా, వాళ్ళైతే స్క్రూలు అవన్నీ పెట్టి నీట్గా చేయగలుగుతారు, మనకైతే హ్యాండ్ పెట్టి క్లీన్ చేయలేమని చెప్పి నేను అలా అయితే చేసుకున్నాను. అండ్ అలాగే ఈ క్లీనింగ్ పార్ట్లో ఏంటంటే ఈ మ్యాట్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. మనకు అక్కడ స్టాండ్ లాగా ఉంటుంది కదా డ్రాలో, కిచెన్ డ్రాలో, దాంట్లో మనము సామాన్లు పెట్టుకోవడానికి స్పూన్స్ అలాంటివి పెట్టినప్పుడు చెమ్మున్నప్పుడు మళ్ళీ రస్ట్ అనేది పట్టిపోతుంది, మనం మళ్ళీ అవి యూజ్ చేయాలి కాబట్టి బాగోదని చెప్పేసి నేను జస్ట్ ఈ మ్యాట్ లాగా అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి దాన్ని వేసి అయితే నేను నా సామాన్లు అన్నీ పెట్టుకుందామని చెప్పి ఇలా అయితే సెట్ చేసుకున్నాను. ఓనర్స్కి సేఫ్ ఉంటుంది అండ్ అలాగే మనకు కూడా బాగుంటుంది కదా, అందుకని చెప్పి నేను ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను నీట్గా. ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫర్ మై లేటెస్ట్ వీడియో, సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు.
సో ఇలా అయితే నేనైతే క్లీనింగ్ ఇలా అయితే చేసుకున్నాను. మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎవరైనా కొత్తగా ఇల్లు షిఫ్ట్ అయిన వాళ్ళకి ఇలా ఇబ్బంది పడుకుంటూ ఉంటారని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో అదైతే నాకు జస్ట్ ఒక సేఫర్ లాగా అనిపించింది బాగా, అందుకని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.